Hi everyone. In this today's session, we'll see about the list. ఈరోజు మనము లిస్ట్ అండ్ టపుల్ రెండు టాపిక్స్ చూద్దాము. లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి లిస్ట్ స్ట్రింగ్ చూసాం కదా, స్ట్రింగ్ డేటా స్ట్రక్చర్ చూసాము. సో లిస్ట్ అంటే ఏంటి, ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, అవి చూద్దాము. సో if you wanted to represent a group of individual object, then we should go with a list. So here I'm just writing, if we want to represent a group of individual objects as a single entity, then we should go with that over list. Okay, so in this we see insertion order is preserved. Insertion order is preserved. So ఇందులో వచ్చేసి duplicates are allowed. So ఇందులో again we see heterogeneous objects are allowed. సో ఇవన్నీ లిస్ట్ లో మనం చూస్తుంటాం. ఓకే, అండ్ ఒకవేళ మనకి లిస్ట్ లో ఎలిమెంట్స్ ఎలా ఇవ్వాలి? ఓకే, సో ఇన్ ద లిస్ట్ elements will be placed within square brackets and with comma separator. Okay, so firstly we'll go with an list. So write a Python program for creation of list. So ikkada manamu L is equals to, I'm just taking like 10, 20, 30, 40. So ala heterogeneous objects are allowed kabatti I'm just taking over here all the different types of data types, and also I'm just taking over here duplicates. Okay, so here I'm just going to be print the L, and I'm just printing type of and I'm just printing the type of. సో ఇలా మనకు ప్రింట్ అయ్యేసి వస్తుంది. ఓకే, సో ఇలా మనము క్రియేషన్ మనం ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ మనము డైనమిక్ గా రీడ్ చేయాలి అని ఎలా రీడ్, ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ ఫంక్షన్. సో ఇక్కడ L is equals to input enter the list అంటున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనము eval ఫంక్షన్ అనేది తీసుకుంటే ఈ eval ఫంక్షన్ అనేది లిస్ట్ ఆబ్జెక్ట్స్ లో
ఇక్కడ సో లిస్ట్ టైప్ లో వచ్చింది. ఇలా మనము ఇవాల్ ఫంక్షన్ అనేది చూస్తాం. ఒకవేళ మనకి రేంజ్ టైప్ తీసుకోవాలి ఫర్ సపోజ్, అప్పుడు మనము రేంజ్ టైప్ లో తీసుకుంటే ఏమవుతుంది, రేంజ్ అనేసి ప్రింట్ అవుతుంది. రేంజ్ ఆఫ్ 10 అనేసి ప్రింట్ చేస్తే 0 to 10, 0 to 9 వరకు ఓన్లీ ద థింగ్ ఈస్ రేంజ్ టైప్ లో ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఇక్కడ లిస్ట్ అని ఇచ్చాం, లిస్ట్ అని ఇచ్చినప్పుడు ప్రింట్ లిస్ట్. ఓకే, సో ఇలా మనకి ప్రింట్ అయ్యేసి లిస్ట్ ఫంక్షన్ కూడా మనం ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చేయాలి అని లిస్ట్ ఇండెక్స్ అండ్ స్లైస్ L equals to ఇక్కడ నేను ఇలా తీసుకోవాలి. ప్రింట్ ఆఫ్ L of 0 పొజిషన్ లో ఏముంది 10 ఉంది. సో ఇది పాజిటివ్ ఇండెక్స్. ఒకవేళ బ్యాక్వర్డ్ గా మనం చూస్తే ఇంతకు ముందు టాపిక్ లో మనం చూసాం కదా స్ట్రింగ్ డేటా టైప్ లో, లాస్ట్ వీడియో మీరు చెక్ చేయండి. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఎలా రాస్తాము నేను చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఇండెక్స్ అండ్ స్లైసింగ్ చూస్తున్నాము. సో బ్యాక్వర్డ్ గా రావడానికి మనము -1 అని తీసుకున్నాము. -1 -2 ఇలా రేట్ చేస్తే బ్యాక్వర్డ్ గా ప్రింట్ అవుతుంది. దీన్ని మనము నెగటివ్ ఇండెక్స్ అని అంటాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్లైసింగ్, పాజిటివ్ స్లైసింగ్ మనం చూస్తున్నాము. 0 to 5 అనేసి నేను ఇచ్చాను అనుకోండి, 0 to 4 అనేది ప్రింట్ అవుతుంది. 0 to 4 పొజిషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో L of నెగటివ్ స్లైసింగ్ -1 to 0 వచ్చేసి -1 అనేది స్టెప్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది నెగటివ్ స్లైస్ ఫ్రమ్ 0 to ఆల్ దోస్ థింగ్స్ టిల్ 0 అంటే 1 వరకు కౌంట్ చేస్తుంది కాబట్టి 1 వరకు తీసుకుంటాం. ఓకే, సో ఇలా మనము స్లైసింగ్ అండ్ ఇండెక్స్ కూడా చేయొచ్చు. ఇందులో లిస్ట్ వర్సెస్ మ్యూటబిలిటీ, లిస్ట్ వర్సెస్ మ్యూటబిలిటీ. మ్యూటబిలిటీ అంటే మోడిఫై అవుతుందా అవ్వదా. నార్మల్ గా మనం ఇక్కడ ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ 5 ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత నేను A is equals to L అని ఇచ్చాను. ఇక్కడ నేను ప్రింట్ చేసేది A అండ్ ఆల్సో L అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నాను. ఏం మోడిఫికేషన్, ఒకవేళ నేను అలా కాకుండా ఇలా తీసుకున్నాను. ఓకే, L of 2 పొజిషన్ 0, 1 and 2 పొజిషన్. 2 పొజిషన్ లో నేను 33 అనేసి తీసుకున్నాను. సో 30 బదులు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, 33 అనేది ప్రింట్. అలా నేను మోడిఫికేషన్ చేసుకోవచ్చు. దీన్ని మ్యూటబిలిటీ అని అంటాం. దీన్ని మ్యూటబిలిటీ అని అంటాం. సో ఇందులో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. లిస్ట్ లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. విల్స్ సో ఇంపార్టెంట్ functions of list. Firstly, నేను length ఫంక్షన్ తీసుకుంటాను. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ L అనేసి తీసుకుంటాను. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత లెంత్ ప్రింట్ అవుతుంది. సో 5 ఉన్నాయి కాబట్టి 5 అనేది ప్రింట్. సో ఇక్కడ ఏమైనా డూప్లికేట్స్ ఇచ్చామనుకోండి,
సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ L dot count of 40 అనేసి ఇచ్చాను. సో ఇట్ విల్ how many 40s are there, it will count. ఎన్ని 40s ఉన్నాయో అది కౌంట్ చేసి చూపిస్తాను. అదే విధంగా ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ L dot ఇండెక్స్ ఆఫ్ ఏదో ఒక పొజిషన్ తీసుకుంటాను. 30 పొజిషన్ ఎంత 2 కాబట్టి ఇట్ విల్ ప్రింట్. అదర్వైజ్ ఒకవేళ 50 పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను, సో దాని పొజిషన్ ఎంత 2. సో ఇలా మనం డిఫరెంట్ ఫంక్షన్ ని చూడొచ్చు. ఒకవేళ మినిమం ఎంత, మాక్సిమం ఎంత, సో మినిమం ఆఫ్ L అని ఇవ్వచ్చు అండ్ మనము మాక్సిమం ఆఫ్ L అని ఇవ్వచ్చు. సో ఇందులోనే మనము అపెండ్ ఫంక్షన్ గురించి అపెండ్ అంటే యాడింగ్ into the లిస్ట్. ఇక్కడ నేను ఎంప్టీ లిస్ట్ అయినా తీసుకోవచ్చు, అదర్ ఎల్స్ లిస్ట్ విత్ ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ L dot append of 100 అనేసి ఇస్తుంది. సో ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ L. సో 100 యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఇలా నేను హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఇస్తున్నాను, ఏబిసి అనేసి ప్రింట్ అవుతుంది. సో అది కూడా L dot append of float value. ఓకే, ఎలా నేను ఇస్తున్నానో ద సేమ్ ఆర్డర్, ఇన్సెషన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్. ఏ ఆర్డర్ లో నేను ఇస్తున్నానో అదే ఆర్డర్ ప్రింట్ అవుతుంది. సో దీన్ని అపెండ్ ఫంక్షన్ అనేది లిస్ట్ అని మనం అనవచ్చు. నెక్స్ట్ సో ఇప్పుడు ఒకవేళ రిమూవ్ ఫంక్షన్ చూద్దాం. రిమూవ్ లో నార్మల్ గా లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేది తీసుకుంటున్నాను. 10, 20, 30, 40 అండ్ 50 ఇలా తీసుకొని ప్రింట్ ఆఫ్ L అనేసి ఇది ప్రింట్ అయింది. నార్మల్ గా నాకు రిమూవ్ చేయాలి అనేసి, సో 30 అనేది రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఫంక్షన్ తీసుకొని ఏ పర్టికులర్ ఎలిమెంట్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా రిమూవ్ చేస్తే ప్రింట్. ఓకే, సో అలాగే పాప్, అదే విధంగా పాప్ అనేది చూద్దాం. L dot పాప్ అనేది లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. పాప్ అనేది ఏం చేస్తుంది, లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇందులో రివర్స్ ఇవన్నీ మనము ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే అలియాసింగ్ చూద్దాం. అలియాసింగ్ ఆఫ్ ద లిస్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ నేను ఒక డూప్లికేట్ లిస్ట్ తీసుకున్నాను. అలియాసింగ్ అని అంటే గివింగ్ అ రిఫరెన్స్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్. సో ఇక్కడ నేను ఏ అనేది ప్రింట్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం L అనేది రెండు ప్రింట్ చేస్తాను. సో రెండు సేమ్ ప్రింట్ అయ్యాయి. ఒకవేళ నేను ఇక్కడ ఏ ఆఫ్ పొజిషన్ 1 పొజిషన్ లో 222 అని ఇచ్చాను. సో అలియాసింగ్ అంటే గివింగ్ రిఫరెన్సెస్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్ అన్నమాట. సో మనం డూప్లికేట్ చేంజ్ చేసినప్పుడు ఒరిజినల్ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని అలియాసింగ్ అని అంటారు. ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఏ వాల్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నేను 3 పొజిషన్ లో 40 ఉంది కాబట్టి
సో ఇక్కడ నేను 70 అని రాస్తాను. సో 40 పొజిషన్ లో ఏమొచ్చింది 70 అనేసి ప్రింట్ అవుతుంది. నెస్టెడ్ లిస్ట్ అనేది చూస్తున్నాము. నెస్టెడ్ లిస్ట్ లో ఏంటి అని అంటే ఇప్పుడు నేను 100, 200 and 300 అనేసి తీసుకున్నాను. సో నేను ఎప్పుడైతే ఎల్ అనేది ప్రింట్ చేస్తానో కంప్లీట్ గా ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను పొజిషన్ ఆఫ్ ఎల్ ఆఫ్ 2 అనేసి ప్రింట్ చేశాను 30 అనేసి. సో ఎల్ ఆఫ్ 4 అని ప్రింట్ చేసినప్పుడు కంప్లీట్ నెస్టెడ్ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇందులో మీకు పర్టికులర్ 100 అనేది ప్రింట్ కావాలి అని అంటే సో మళ్ళీ 0 నుంచి పొజిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 0 4 ఆఫ్ 0 అని ఇచ్చినప్పుడు 100 అనేసి ప్రింట్. ఇలా మనము చెక్ చేస్తాం. ఓకే, ఇదంతా లిస్ట్ కి సంబంధించిన. నెక్స్ట్ వచ్చేసి టపుల్. టపుల్ కూడా సేమ్. టపుల్ అనేది రీడ్ ఓన్లీ వర్షన్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. సో ఇందులో సేమ్ ఇన్సెర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్, ప్రతిదీ ఉంటుంది. హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. సేమ్ లిస్ట్ లానే టపుల్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకు సింగిల్ ఎంటిటీ కావాలి అని అంటే మనము సేమ్ లిస్ట్ లాగానే టపుల్ లో కూడా రీడ్ చేయాలి. కాకపోతే ఇందులో we will place the elements within parenthesis with comma separator అనేసి చూస్తాము. సో let us see for the creation of tuple. సో ఇందులో వచ్చేసి T of 10, 20, 30 అనేసి తీసుకుంటాం. ఇలానే ఇచ్చాను. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ టీ అనేసి తీసుకొని ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ టీ అనేసి. సో ఇలా 10, 20, 30 అనేది హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ ఇండెక్స్ అండ్ స్లైసింగ్ మనం చేయవచ్చు. ఓకే, సో ఇండెక్స్ అండ్ T of T of 0 పొజిషన్ వచ్చేసి 10 అనేసి ప్రింట్ అవుతుంది. T of ప్రింట్ T of -1 16 నుంచి స్టార్ట్. ఓకే, సో అలాగే ప్రింట్ ఆఫ్ T of ఇందులో 0 to 5 or 6 ఏది ఇచ్చినా ప్రింట్ అనేది టపుల్ కంప్లీట్ గా ప్రింట్ అవుతుంది. సో వచ్చేసి ప్రింట్ ఆఫ్ T of -1 to 0 అనేసి వచ్చేసి -1 అనేది వాల్యూ రేంజ్ టైప్ లో ఇస్తుంటాము. సో
స్టెప్ వాల్యూ మనం వచ్చేది -1. సో ఇలా ప్రింట్ అవుతుంది సేమ్ లైక్ లిస్ట్. కానీ ఈ లిస్ట్ లో ఏంటి అని అంటే, ఈ టపుల్లో ఏంటి అని అంటే మనము మోడిఫై చేయలేము. ఓకే, మోడిఫై చేయలేము. సో ఇక్కడ నేను టపులను రాస్తున్నాను. So, ఇక్కడ డి ఆఫ్ పొజిషన్ 3లో నేను ఇక్కడ 555 అని ఇచ్చి ప్రింట్ టీ అనేసి ఇస్తాను. ఓకే, సో ఓన్లీ వన్ థింగ్ is difference, that is list can be modified but tuple cannot be modified. ఇది గుర్తుపెట్టుకోవాలి. లిస్ట్ కెన్ బి మోడిఫైడ్ బట్ టపుల్ కెనాట్ బి మోడిఫైడ్. ఓకే, సో టపుల్ లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో ఇందులో వచ్చేసి లెంత్, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ డి. ఓకే, లెంత్ ఆఫ్ డి వచ్చేసి 6 కాబట్టి 6 అని ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ ఆఫ్ డి డాట్ కౌంట్. ఏదైనా కౌంట్ ఇవ్వాలి, కౌంట్. అదర్వైజ్ 50 సెన్ ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఇలా ప్రింట్ ఆఫ్ డి డాట్ ఇండెక్స్ ఆఫ్ 60 పొజిషన్. ఇలా మనం డిఫరెంట్ గా ఇవ్వచ్చు. సో ఇందులో కూడా ప్రింట్ మినిమమ్ ఆఫ్ డి అండ్ ప్రింట్ ఆఫ్ maximum ఆఫ్. సో ఇలా మనం డిఫరెంట్ గా మనం చెక్ చేసి టపుల్ కూడా సేమ్ లైక్ లిస్ట్ లో మనం రీడ్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లిస్ట్ అండ్ టపుల్. సో వచ్చే వీడియోలో మనము థ్యాంక్ యూ.